దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన మన సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానము కనిపెట్టులో దాగిన మేలుల గురించి మనము దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం చదువుకుందాము. మనము యెహోవా కొరకు కనిపెట్టాలి. దినమెల్లా దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన తన వాగ్దానమును కనిపెట్టిన వారికి ఆయన సహాయం చేస్తాడు. కనుక దేవునిని ఎప్పుడైతే మనం కనిపెట్టి ప్రార్థన చేస్తామో, దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తామో, నూతన బలమును దేవుడు అనుగ్రహిస్తాడు, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అదే రీతిగా మరి ధన్యతను దేవుడు కలుగజేస్తాడు, రక్షణను దేవుడు కలుగజేస్తాడు. సిగ్గు నొందకుండా దేవుడు ఆయనే సకల ఉపద్రవములను తప్పిస్తాడు. దావీదు ప్రాణమును ఏ రీతిగా దేవుడు కాపాడాడో, ఏబు యొక్క శోధ నుండి ఎలా తప్పించాడో, అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాడో మనం చూసుకున్నట్లయితే వారందరూ ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారు. అందువలన దేవుడు వారికి తగిన సమయంలో మీరును సహాయం చేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము హెబ్రీ పత్రిక 6:13 6వ అధ్యాయము 13వ వాక్యం నుండి మరి 15వ వాక్యం వరకు మనం చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం కొరకు కనిపెట్టిన అబ్రహాం గారిని ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనకు ఓపిక, సహనము, ఓర్పు, కనిపెట్టుట, నిరీక్షణ అనేది